గ్రామంలో ఈరోజు యువ సంకల్ప సభ జరిగింది. దాదాపు 500 మంది యువమోర్చా కార్యకర్తలతో ఈ సభ ఇప్పుడే పూర్తయింది. మరి నేను యువతను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో వచ్చింది, యువతకు ఒక బంగారు భవిష్యత్తు చూపెడతా అని చెప్పేసి, బంగారు భవిష్యత్తు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో ఉద్యోగ కల్పన ఒకటి, రెండోది నిరుద్యోగ భత్తా ఒకటి, అదేవిధంగా యువతకు ఒక ఉపాధి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం చేశా అని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు నిరాశ తప్ప మిగిలింది ఏం లేదు. ఒకవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు పెట్టలేకపోతున్నారు, జాబ్ క్యాలెండర్గా లేదు, జాబ్ క్యాలెండర్ పెట్టలేకపోతా ఉన్నారు. మరి ఆ జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భత్తా లేదు. పైపెచ్చు ఈరోజు రాష్ట్రంలో డ్రగ్స్ ఒక ఏదైతే ప్రభావం ఉందో అది మన దేశంలో అన్నిటికన్నా ఎక్కువ ఈరోజు మన ఒక రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ఆ డ్రగ్స్ సంబంధించిన వాడడం ఎక్కువ జరుగుతూ ఉన్నది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం క్వశ్చన్ చేస్తాను. ఈరోజు యువత నిర్వీర్యం కావద్దు. యువత ముందుకొచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. యువతతోనే సమాజంలో మార్పు వస్తుంది, రాజకీయాలు మార్పు వస్తాయి. రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దపీట ఒకవైపు బీసీలకు ఇస్తూ అందులో కూడా యువతకు ఎక్కువ ఇస్తూ చెప్పేసి కూడా యువతకే పెద్దపీట వేస్తామని చెప్పేసి కూడా నిర్ణయం చేసింది. తప్పకుండా యువతకే పెద్దపీట వేస్తామని చెప్తా ఉన్నాను. యువత ముందుకు రావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే మోసపూర్వకమైనటువంటి మాటలతో ప్రభుత్వంలో వచ్చారో ఈ ప్రభుత్వం దించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 1000 మంది యువమోర్చా కార్యకర్తలు ఒక టైగర్లుగా తయారయ్యి, ఒక సేనగా తయారయ్యి అక్కడ రాజకీయ మార్పు కోసం పోరాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.